మన ఎమ్మెల్యేలు అయితేనేమి, మన ఎంపీ అక్కగారు అయితేనేమి, మన పెద్దలు అందరూ కూడా నాకు చాలా ధైర్యం ఇచ్చారు ఈ నిమిషంతో. అని నేను ఏం మాట్లాడగలను, నేను మా కార్యకర్తలకి నేను ఎలా అండగా ఉండగలను అనేది కూడా నేను ఇంతవరకు కూడా ధైర్యం కోల్పోయాను ఈ నిమిషం వరకు కూడా. అని వీళ్ళు ఇచ్చిన ధైర్యంతో నేను చాలా ధైర్యంగా ఉన్నాను. జగన్మోహన్ గారు ఏది సాధించడానికి ధైర్యంగా మా బావగారు ప్రదీప్ కుమార్ రెడ్డి గారు నేను చైర్మన్ గా ఉన్నప్పుడు ఎన్ని బాధలు అనిపించాలో నాకు తెలుసు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు, అన్నగారికి అందరికీ తెలుసు మమ్మల్ని ఎన్ని బాధలు పెట్టినారో. అని మా ఆయన చాలా ముప్పలు తిప్పలు పెట్టారు, మా ఇంట్లో ఉన్న పని వాళ్ళందరినీ చాలా తిప్పలు పెట్టారు. నేను ఎంత మందితో, పోలీస్ వాళ్ళతో, ఎస్పీతో, కేవలం 2 మనుషులను కంట్రోల్ చేస్తుంటే ఈరోజు మా ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు అండాదండలతో వారి అధ్యక్షులు వచ్చిన మీరందరూ మన భరోసా ఇచ్చారు. మా బావగారైన ప్రదీప్ కుమార్ రెడ్డి గారు అందరూ అండాదండలతో చేశాడు. ప్రతి ఒక్కరికి మంచినీటి సౌకర్యం, ఒక ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఏమి కాదు, ఆయన చాలా పనులు చేశాడు. ఎన్నో పనులు చేసి ఓడలేక ఒకసారి పైన హత్య చేశాడు. ఆయన కాపాడబోయేకి ఒక వ్యక్తి సాంబశివుడు కూడా దారుణంగా హత్య చేశాడు. ఈ రోజు నా కుటుంబానికి, నా కార్యకర్తలకు నేను 2వ నారాయణ రెడ్డిగా మా బావగారు కానీ అందరికీ ఒకే ఒకటి చెప్పదలుచుకున్న ఒక్క విషయం అని. అంతకంటే నేను చాలా శోక సముద్రంలో ఉన్నాను. కానీ కార్యకర్తల, మన పెద్దల అండదండలతో మన కార్యకర్తలకు ఒకటి చెప్పదలుచుకున్నాను. మేము ఏ టెంపుల్కి వెళ్ళినాను, మా ఇంటికి ఏ పురోహితులు వచ్చినా కూడా అయ్యా నాకు ఆవుసి ఇవ్వండి, నేను ప్రజలకు సేవ చేస్తాను అనేవాడే. కానీ నా కుటుంబం గురించి ఈ రోజు అటువంటి వ్యక్తిని కోల్పోయిందంటే మన జిల్లా కాదు, స్టేట్ వైడ్ కూడా చాలా బాధపడుతున్నాడు. ఆయన ఆత్మకు శాంతి జరగాలంటే ఆయన కోరిక నేను నెరవేరుస్తాను. మా బావగారి నారాయణ రెడ్డి గారు నా భర్తకు మనశ్శాంతి కాదని నేను సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. అంతకంటే కూడా ఎక్కువ మాట్లాడదలుచున్నాను. అందరికీ నమస్కారం.